కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిపిఎస్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ పై కేసు నమోదైంది. రసమై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై అసభ్య ఆరోపణలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో ఇవాళ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చారు మాజీ ఎమ్మెల్యే రసమై. రసమై రాకతో పిఎస్ ఎమ్మెల్యే కార్యాలయ పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలతో కలిసి వచ్చిన ఆయన ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ల సమక్షంలో నోటీసులు స్వీకరించారు. నీ పక్కలోళ్ళని తిడతావు, ఎవరిని పడతావు వాళ్ళే బూతులు 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 తిట్టుకుంటా మళ్ళీ ఒకలమారి ఏడుపులు ఏడ్చుకుంటా ఇలా నన్నే తిట్టిరు అని చెప్పేసి అబద్ధాల దాడులు. నేను ఇవాళ ఒకటి మాట మాట్లాడుతూ ఉన్నా, ఆయనే చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్పినాడు, మేము బరాబరి చెప్తా ఉన్నామా. ఆయన ఏం చెప్పిండో దయచేసి మీరు కూడా వినాలి. ఇవాళ 2019 కూడా అప్పటి నుంచి కూతురు మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడ నేను తిట్టిన మాట వాస్తవమే, తిట్టిన మాట కూడా వాస్తవమే, నేను తిట్టిన మాట కూడా వాస్తవమే. ఈడ నంగనా చేతులు ఏమెడుతున్నాడు, నేను ఒక్క మాట అనలేదు, నేను గొప్ప సంస్కారవంతుని. ఇక మా తల్లి అద్భుతంగా పెంచింది. ఇక ఎవరి తల్లులు ఎవరిని పెంచలేదు. మా తల్లులేమో రోడ్ల మీద పడేసి చెత్త కుప్పలలో పడేసింది, ఆయనను మాత్రం గొప్పగా పెంచిన. ఇంత నీచమైనటువంటి అబద్ధాలు సిగ్గని అనిపించాలి కదా. కనీసం నేను మాట్లాడుతున్న అబద్ధం అని అనిపించాలి కదా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మానకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా రెండు పార్టీలు కాకుండా ఇటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అటు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ఇద్దరి మధ్య కూడా డైలాగ్ వారు కొనసాగుతుంది. జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలతో ఇద్దరు కూడా పొలిటికల్ హీటు పెంచుతుండగా ఇరు పార్టీల శ్రేణులు మాత్రం పోటాపోటీగా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి గత కొంతకాలంగా మానకొండ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇటీవల దసరా సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రామ్లీల కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే అనుచరులతో పాటు ఎమ్మెల్యే అంతా కూడా పెద్ద ఎత్తున వసూలు చేశారని చెప్పి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ప్రశ్నించడం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ప్రతి సవాల్ విసిరారు. ఇద్దరి మధ్య కొంత మాటల వాగ్వాదం కొనసాగిన నేపథ్యంలో ఇటీవల రసమై బాలకృష్ణ అమెరికా పర్యటన సందర్భంలో ఒక వీడియో రిలీజ్ చేయడం, అది కూడా కొంత బూతు పదజాలంతో కూడినటువంటి వీడియోలు ఉండడం కారణంగా ఇటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ పైన ఎల్ఎంబి పోలీసుల్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరొక వైపు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇటు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ సంబంధించినటువంటి గుండారం ఉన్నటువంటి ఫామ్ హౌస్ వెళ్లి అక్కడ ఉన్నటువంటి అద్దాలను కూడా ధ్వంసం చేసి అద్దాలు ధ్వంసం చేయడంతో ఒకసారిగా ఉధృత పరిస్థితులకు ఉంది. అమెరికా నుంచి తిరిగి వచ్చినటువంటి రసమై బాలకృష్ణ తన పైన కేసు నమోదు కావడంతో ఆ నోటీసులు తీసుకోవడానికి ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి తన బలం ఏంటో నిరూపించుకుంటూ ఒక ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి ఎల్ఎండి పోలీస్ స్టేషన్ వెళ్లి ఏదైతే కేసు నమోదైందో కేసు నమోదు సంబంధించినటువంటి పేపర్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అయితే రసమై బాలకృష్ణ ఇద్దరి మధ్య కవ్వంపల్లి సత్యనారాయణ ఇద్దరి మధ్య కొంతకాలంగా బూతు పదాలతో కూడినటువంటి వాగ్వాదాలు కొనసాగడం మాత్రం మానకొండ నియోజకవర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎవరి వెనక్కి తగ్గకుండా, ఎవరు తప్పు ఒప్పుకోకుండా ఒకరిపైన ఒకరు విమర్శల దాడి మాత్రం చేస్తున్నారు. ఈ రోజు కూడా రసమై బాలకృష్ణ తన పైన ఎమ్మెల్యే కవ్వంపల్లి బూతు పదాలతో విమర్శలు చేశారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఆ ఫిర్యాదు కూడా తీసుకున్నారు. మొత్తానికైతే ఈ రోజు రసమై బాలకృష్ణ చేసినటువంటి బీఆర్ఎస్ ర్యాలీ కావచ్చు, పోలీస్ స్టేషన్ వెళ్లి తన పైన కేసు వేసినటువంటి ఫైల్ కావచ్చు, అన్ని తీసుకోవడం మాత్రం మరొకసారి మానకొండలో చర్చనీయాంశంగా మారింది. మరొకసారి కూడా రసమై బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఒక చెడ్డీ గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి ఒక విమర్శల దాడి మాత్రం మరొకసారి కవ్వంపల్లి సత్యనారాయణ పైన చేయడం జరిగింది. ఈ అంశం పైన కూడా కవ్వంపల్లి సత్యనారాయణ రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఇద్దరు నేతలు ఎవరైతే బీఆర్ఎస్ తరఫున ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి రసమై బాలకృష్ణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రతి అంశంలో కూడా ఇద్దరి పైన ఎవరు వెనక్కి తగ్గకుండా విమర్శ దాడి మాత్రం చేసుకుండడం మాత్రం మానకొండ రాజకీయాలను వేడెక్కిస్తుంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ సతీష్.